హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము మ్యాప్ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా వర్క్ చేస్తాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో మనము లిస్ట్ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేసాం అనేది అయితే క్లియర్గా మీకు ప్రాక్టికల్గా కోడింగ్ రాసి చూపించాను. సో మీరు వీడియోస్ అనేది అయితే చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మనకు వచ్చేస్తుంది కోడింగ్. ఓకే. అండ్ ప్రీవియస్ వీడియోస్‌లో మనము చాలా టాపిక్స్ అనేదైతే నేర్చుకున్నాము. స్ట్రీమ్ ఏపీఐ ఇంట్రొడక్షను, స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న మెథడ్స్, స్ట్రీమ్ ఏపీఐ ఎందుకు యూజ్ చేస్తాము, అండ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా వర్క్ అయితాయి, అండ్ అలాగే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఇలా వీడియోస్ అనేదైతే చాలా వీడియోస్ మన ఛానల్‌లో జావా 8 ఫీచర్స్ అనే ప్లేలిస్ట్‌లో అప్‌లోడ్ చేశాను. సో, ఆ వీడియోస్ అనేదైతే చూసి నేర్చుకోండి. ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఈరోజు వీడియోలో మనము ఒక మ్యాప్ అనేదైతే క్రియేట్ చేసుకుందామో, మ్యాప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్ ఈచ్ మెథడ్స్ ఏ విధంగా రాస్తాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూశాను మీకు ఈజీగా అర్థమైపోయింటది. ఎవరైతే లిస్ట్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఎలా రాస్తాం అనే వీడియో చూసింటారో, సో, వాళ్ళకి ఈజీగా అర్థమైంటది. ఓకే. ఫర్ ఈచ్ మెథడ్ 3 వేస్‌లో రాయొచ్చు. వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ యూజ్ చేయకుండా ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. విత్ లాంబ్డాతో ఫర్ ఈచ్ మెథడ్ యూజ్ చేయొచ్చు. విత్ లాంబ్డా అండ్ స్ట్రీమ్‌తో ఫర్ ఈచ్ మెథడ్ అనేదైతే యూజ్ చేయొచ్చు అనేసి ఒక ఐడియా అనేదైతే వచ్చి ఉంటది. సో, మ్యాప్‌కి ఏ విధంగా రాస్తాము అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతది. సో, మనము ప్రీవియస్ వీడియోలో స్ట్రీమ్ ఏపీఐ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా! సో, ఈ ప్రాజెక్ట్‌లో మనము ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఫర్ ఈచ్ మెథడ్ యూజింగ్ మ్యాప్. మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫినిష్ మీదైతే క్లిక్ చేసేయండి. సో, మనకు ఒక సింపుల్ క్లాస్ అండ్ మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనము ఒక మ్యాప్ అనేదైతే క్రియేట్ చేసుకుంటాం. మ్యాప్‌లో ఏముంటది మనకు కీ వాల్యూ పెయిర్స్ లాగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఎంట్రీ అనుకుంటాం. ఓకే. సో, కీలో మనకేం కావాలనుకుంటున్నాము? ఇంటీజర్ కావాలనుకుంటున్నాము. ఇంటీజర్. వాల్యూలో స్ట్రింగ్ కావాలనుకుంటున్నాము. స్ట్రింగ్. సో, ఇప్పుడు మ్యాప్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ మ్యాప్ గాని, లింక్డ్ హ్యాష్ మ్యాప్ కానీ, ట్రీ మ్యాప్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. సో, మీరు కలెక్షన్స్ గురించి తెలిసి ఉంటే మీకు అర్థమవుతది. ఓకే. సో, ఇప్పుడు మనము డేటాని యాడ్ చేసుకుందాం. మ్యాప్ డాట్ పుట్ మెథడ్ వచ్చేసి మనము డేటాని యాడ్ చేయడానికి. ఇంటీజర్ కాబట్టి 1 అండ్ స్ట్రింగ్ వచ్చేసి ఒక నేమ్ అనేది అయితే ఇచ్చేసుకుందాము. సుందర్ అనేది అయితే ఇచ్చేసాం. ఓకే. అండ్ అలాగే మల్టిపుల్ డేటాని యాడ్ చేసుకుందాము. మ్యాప్ డాట్ పుట్ ఇంటీజర్ కీ వచ్చేసి 2 అండ్ నేమ్ వచ్చేసి సాయి అనేది అయితే ఇచ్చేద్దాం. అండ్ మ్యాప్ డాట్ పుట్ కీ వచ్చేసి 3 స్ట్రింగ్ వచ్చేసి సద్దాం అనేది అయితే ఇచ్చేద్దాం. సో, ఈ విధంగా మనకు మ్యాప్‌లో డేటా అనేది అయితే యాడ్ చేసేసాం. ఫస్ట్ వే వచ్చేసి మనకేంటి బిఫోర్ జావా 8 ఫీచర్స్ వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్‌తో ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా రాసుకుంటాము. ఓకే. ఇటరేటింగ్ ది డేటా యూజింగ్ ఫర్ ఈచ్ మెథడ్ వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్. ఓకే. ఇప్పుడు మనకు వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్‌ని యూజ్ చేయకుండా ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. అంటే లాంబ్డా అండ్ స్ట్రీమ్ యూజ్ చేయకుండా ఫర్ ఈచ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని మనము డేటాని ప్రింట్ చేసుకుంటాం. అది ఎలా చేసుకుంటాం? సో, ఫర్ లూప్ అనేది మనకు ఫర్ ఈచ్ ఎలా వర్క్ అవుతది అనేదైతే ప్రీవియస్ వీడియోస్‌లో చాలా సార్లు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియోస్ అనేదైతే చూడండి అర్థమవుతది. ఓకే. ఇక్కడ మనకు మ్యాప్ అంటే ఏంటి? ఒక ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. కీ వాల్యూ పెయిర్ ఉంటే ఒక ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. సో, అప్పుడు
ఆ ఎంట్రీలో నుంచి తీసుకొని వచ్చి మనకు ఒక వేరియబుల్లో హోల్డ్ చేసుకుంటుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తాము, మ్యాప్ డాట్ ఎంట్రీ ఇంటీజర్, వి వచ్చేసి స్ట్రింగ్. ఓకే, ఇది వచ్చేసి మనకు ఒక ఎంట్రీ, ఒక వేరియబుల్ పెట్టుకున్నాము. ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్. ఎంట్రీ సెట్ అంటే మనకు మన కీ వాల్యూ పేర్స్ అన్ని ఒక్కొక్క ఎంట్రీ తీసుకొని వచ్చి మనకి ఎంట్రీలో స్టోర్ చేస్తుంది. ఎంట్రీ సెట్ అంటే మనకి ఎన్ని డేటా ఉన్నాయి ఇదంతా ఒక ఎంట్రీ సెట్ అనుకుంటే, ఇందులో ఒక్కొక్క ఎంట్రీని తీసుకొని వచ్చి ఈ ఎంట్రీ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇందులో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని యాడ్ చేసిన తర్వాత ఈ ఎంట్రీ నుండి మనము ప్రింట్ చేస్తాము. ఎంట్రీలో ఏముంటుంది, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో ఎంట్రీ డాట్ గెట్ కీ ప్లస్, ఓకే, ప్లస్ మీన్స్ కన్కాటినేషన్, కాలన్ పెట్టేశాను, మళ్ళా ప్లస్, ఇక్కడ ఎంట్రీ డాట్ గెట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ అంటే మనకు మ్యాప్లో ఉన్న డేటా అంతా ఈ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్లో ఉంది. ఒక్కొక్క ఎంట్రీని మనకు ఎంట్రీలో స్టోర్ చేసుకొని అది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో కీని వాల్యూని కాల్ చేసి ప్రింట్ చేస్తున్నాం. ఒకసారి సేవ్ చేసేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాజెక్ట్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 1 కీ వచ్చేసి సుందర్, సాయి, సద్దాం ప్రింట్ అయిందా. ఓకే, వితౌట్ ల్యాండా యూజ్ చేసుకొని మనము ఫర్ ఈచ్ లూప్ రాసుకున్నాము. ఇక్కడ మనకు ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ పెట్టేసి స్పేస్ అనేది అయితే ఒక లైన్ ఇచ్చేసుకుందాం డిఫరెన్స్ కోసం. సో ఇప్పుడు ల్యాండా యూజ్ చేసుకొని ఏ విధంగా రాస్తాము. సో ల్యాండా యూజ్ చేసుకొని ఏ విధంగా రాస్తామంటే, మ్యాప్ ప్రీవియస్ వీడియోలో లిస్ట్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మ్యాప్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ బై కన్జ్యూమర్ అనేది అయితే వర్క్ అవుతుంది, ఎందుకంటే 2 ఇన్పుట్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ 2 ఇన్పుట్ వాల్యూస్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మన ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్ అనేది అయితే ఉన్నాయి జావా 8 ఫీచర్స్ ప్లేలిస్ట్లో. కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్, బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది ప్రాక్టికల్గా చేసి చూపించాను, ఆ వీడియోస్ చూడండి, ఈజీగా అర్థం అవుతుంది. సో మనకు బై కన్జ్యూమర్లో కూడా యాక్సెప్ట్ మెథడ్ ఉంటుంది, ఇది 2 ఇన్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఈచ్ మెథడ్ని యాడ్ చేసేద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం బై కన్జ్యూమర్, ఇంటర్నల్గా బై కన్జ్యూమర్ అనేది అయితే వర్క్ ఉంటుంది. సో ఇది 2 ఇన్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటున్నాం కదా. సో మనము కీ వాల్యూ 2 ఇన్పుట్స్ని యాడ్ చేసుకున్నాం, ల్యాండా యారో మార్క్ పెట్టుకున్నాము. ఇక్కడ బాడీలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ పెడతాను. ఇక్కడ సింపుల్, మనకు ఆల్రెడీ మ్యాప్ నుండి ఫర్ ఈచ్ మెథడ్లోకి ఇన్పుట్ కీ వాల్యూ వస్తున్నాయి, 2 ఇన్పుట్స్ సేమ్ కే ప్లస్ డబుల్ కోట్స్లో కాలన్ ప్లస్ వి. ఓకే, ఓకే, ఒక బ్రాకెట్ అనేది మిస్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్ నుండి వచ్చిన ఎంట్రీ సెట్లో నుంచి కీస్ వాల్యూస్ వస్తున్నాయి. ఫర్ ఈచ్ లూప్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇక్కడ ల్యాండా యూజ్ చేసినప్పుడు బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, 2 ఇన్పుట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో కీ వాల్యూ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్గా, సో ఇది ప్రింట్ అవుతుంది. సో తర్వాత స్ట్రీమ్ అండ్ ల్యాండాని యూజ్ చేసుకొని కూడా ఏ విధంగా రాస్తారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి iterating data using for each method with lambda. ఓకే, ఇప్పుడు మనకు సేమ్ ల్యాండా అండ్ స్ట్రింగ్ని యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్తో లాజిక్ అనేది అయితే రాద్దాం. ఓకే, 2 వేస్ అనేది అయితే రాసాము. ఇప్పుడు థర్డ్ది, ఇక్కడ మ్యాప్ నుండి
కీ వాల్యూస్ ఇస్తున్నాము. స్ట్రీమ్‌కి వచ్చేసరికి మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్ డాట్ ఫర్ ఈచ్. ఓకే. ఇక్కడ ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా వర్క్ అవుతుంది స్ట్రీమ్‌లో? కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. అదే లాంబ్డాలో బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్. సో మనకు స్ట్రీమ్‌లో ఉన్న ఫర్ ఈచ్ మెథడ్ ఇంటర్నల్‌గా కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌గా వర్క్ అవుతుంది. అదే లాంబ్డా కాన్సెప్ట్‌కి వస్తే లాంబ్డాలో ఉన్న ఫర్ ఈచ్ మెథడ్‌కి బై కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కన్జ్యూమర్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ వర్క్ అవుతుంది కాబట్టి మనము మ్యాప్ నుండి ఎంట్రీ సెట్ తెచ్చుకుంటున్నాము. ఒక్కొక్క ఎంట్రీని తీసుకొనొచ్చి ఫర్ ఈచ్ లూప్‌లో ఎంట్రీలో స్టోర్ చేస్తాం. ఓకే. సేమ్ మనకు వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ ఏ విధంగా ఎంట్రీ సెట్ నుండి ఒక్కొక్క ఎంట్రీ తీసుకొనొచ్చి ఎంట్రీలో స్టోర్ చేసుకుంటున్నామో, అదే విధంగా మ్యాప్ నుండి ఎంట్రీ సెట్ వచ్చింది. ఎంట్రీ సెట్‌లో నుంచి స్ట్రీమ్‌కి పంపించి అందులో ఉన్న ఫర్ ఈచ్ లూప్‌లోకి ఒక ఇన్‌పుట్ అనేదైతే ఇస్తున్నాము. ఒక ఎంట్రీని. సో ఆ ఎంట్రీ ద్వారా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌లో సేమ్ ఇంకా మనం ఎంట్రీ డాట్ గెట్‌కి ఎంట్రీ డాట్ వాల్యూ. సో మీకు ఫస్ట్ ఫర్ లూప్ అర్థమైంటే మీకు ఈజీగా ఈ స్ట్రీమ్‌లో ఉన్న ఫర్ ఈచ్ మెథడ్ అర్థమవుతది. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ ఫర్ లూప్‌లో ఎంట్రీ సెట్ తెచ్చుకొని ఒక ఎంట్రీలో స్టోర్ చేసి దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. గెట్‌కి గెట్ వాల్యూ తీసుకొని. సేమ్ అదే విధంగా మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్ నుండి స్ట్రీమ్ పాస్ చేసి ఫర్ ఈచ్ మెథడ్‌లోకి ఎంట్రీని ఈ ఎంట్రీలో ఒక ఎంట్రీ యాడ్ అయిన తర్వాత ఆ ఎంట్రీ నుండి గెట్‌కి గెట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఎంట్రీ వస్తది. మళ్ళా రిపీట్ అట్లా ఎంతైతే డేటా ఉందో మనకు రిపీటెడ్ అవుతూ ఉంటది. ఇటరేట్ అవుతూ ఉంటది. సో ఇప్పుడు మనం సేవ్ చేసేద్దాము. సేవ్ చేసి రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ చేసేయండి. చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకు 1, 2, 3 సుందర్ సాయి సద్దం. 1, 2, 3 సుందర్ సాయి సద్దం. ఓకే. సో ఈ విధంగా మనకు వితౌట్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ యూజ్ చేసినప్పుడు ఫర్ లూప్‌లోంచి డేటా, విత్ లాంబ్డా యూజ్ చేసినప్పుడు, విత్ లాంబ్డా అండ్ స్ట్రీమ్ యూజ్ చేసినప్పుడు. సో ఈ విధంగా మ్యాప్‌ని యూజ్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఫర్ ఈచ్ లూప్ అనేదైతే యూజ్ చేస్తూ ఉంటాము. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లియర్ చేసుకోండి. లేదు అంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్, ఇన్‌స్టాగ్రామ్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో మీరు జాయిన్ అయ్యి డైరెక్ట్‌గా నాకు మెసేజ్ చేయండి. అన్న ఇక్కడ డౌట్ ఉందంటే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఈరోజు వీడియోలో మనము మ్యాప్ యూజ్ చేసుకొని ఫర్ ఈచ్ మెథడ్ ఏ విధంగా రాసుకుంటాం అనేదైతే నేర్చుకున్నాము. నెక్స్ట్ వీడియోస్‌లో ఫిల్టర్ మెథడ్ గురించి అయితే నేర్చుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ అర్థం చేసుకుంటూ ఉండండి. అండ్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్‌లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేదైతే వస్తది. సో ఈ టాపిక్స్ అనేదైతే చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్స్. సో నెక్స్ట్ ఫిల్టర్ మెథడ్ గురించి అయితే నేర్చుకుందాం ఇన్ డీటెయిల్‌గా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై ఆల్.